గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనుష. 2029 ఎన్నికలకు ప్రీ ఫైనల్స్గా భావించే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నువ్వానేనా అన్నట్టుగా ఎన్డీఏ ఇండి కూటమి మధ్య ప్రచార పర్వం సాగింది. బెంగాల్లో కమల వికాసం ఖాయమని మోదీ షాద్వయం ధీమాగా ఉన్నారు. మళ్లీ తమదే అధికారమని దీదీ మమత ఢంకా బజాయించి చెప్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేసేందుకు కాషాయ పార్టీ రకరకాల వ్యూహాలు అమలు చేసింది. స్టాలిన్ను ఢీకొట్టేందుకు తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని బ్యాలెట్ ఫైట్కు దిగింది. కేరళలో అధికార మార్పు ఖాయమనేలా రాజకీయ సమీకరణలు మారాయి. మరి తమిళనాడులో మళ్లీ అధికార డిఎంకేనే పాలనా పగ్గాలు చేపడుతుందని పలు జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. డీలిమిటేషన్ బిల్లు వివాదం నేపథ్యంలో అక్కడ కేంద్రం వర్సెస్ తమిళనాడుల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించి తిరిగి అధికారాన్ని చేపట్టనుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే తెలిపింది. మొత్తం 234 స్థానాల్లో ఈ కూటమికి 145 నుంచి 160 సీట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏఐఏడీఎంకే 50 నుంచి 60 స్థానాలకే పరిమితం కావచ్చని వెల్లడించింది. టీవీకే 12% నుంచి 16% ఓట్ల శాతాన్ని సాధించింది. సుమారు 13 నుంచి 18 స్థానాల్లోనే ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 72 నుంచి 80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. అస్సాం, పుదుచ్చేరిలో కమల వికాసం ఖాయంగా ఉంది. మరి ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. మరి ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి రకరకాల ఊహాగానాలు, ఈ పార్టీ వస్తుందని, ఆ పార్టీ వస్తుందని ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి తమ విశ్లేషణలు అందించడానికి మనతో ఉన్నారు ఈరోజు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అలాగే ఏపీ బీజేపీ సీనియర్ నేత, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కాకినాడ మాలకొండయ్య గారు, అలాగే దావులూరి పతి గారు, సోషల్ యాక్టివిస్ట్ ఎట్ యానాం, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అండి. నమస్కారం. ప్రస్తుతం ఒక్కసారి మనము చూసారు కదా ఎగ్జిట్ పోల్ సర్వేలు, మీ అందరూ చూసారండి ఎగ్జిట్ పోల్ సర్వేలు? చూసామండి. ఒక్కసారి మళ్ళొక్కసారి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తాను. అంటే ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఒక టాప్ 5 మనం తీసుకున్నాము అన్ని రాష్ట్రాల్లో కూడా, అవి ఇచ్చిన సర్వేని ఇప్పుడు నేను చెప్తాను. పీపుల్స్ పల్స్ డిఎంకేకి 125 నుంచి 145 వస్తాయని, అలాగే ఏఐఏడీఎంకేకి 65 నుంచి 80 సీట్లు వస్తాయని, టీవీకేకి 18 నుండి 24 వస్తాయని, అదర్స్కి 2 నుంచి 6 సీట్లు వచ్చే పీపుల్స్ పల్స్ చెప్పింది. అయితే చాణక్య స్ట్రాటజీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్, డిఎంకేకి 145 నుంచి 160, అలాగే ఏఐడిఎంకే 50 నుంచి 65, అలాగే టీవీకేకి 13 నుంచి 18. ఇక పల్స్ టుడే సర్వే అయితే ఎలా ఉందంటే అన్నిటికంటే కొంచెం ఇది ఎక్కువ ఇచ్చినట్టుగా చెప్తుంది, చూపెడుతుంది. మరి చూద్దాం ఫైనల్స్ ఎలా వస్తుందో. పల్స్ టుడే అయితే డిఎంకేకి, అంటే డిఎంకే అలయన్స్తో ఉన్న పార్టీ మొత్తానికి 160 నుంచి 170 సీట్లు వస్తాయని, అలాగే ఏఐఏడీఎంకేకి 60 నుంచి 70 సీట్లు, అలాగే టీవీకేకి 8 సీట్లు మాత్రమే, అంటే టీవీకేకి తక్కువ వస్తాయని పీపుల్స్ పల్స్ చెప్తుంటే, పల్స్ టుడే చెప్తుంటే, పల్స్ టుడే డిఎంకేకి ఎక్కువ వచ్చాయని కూడా చెప్పింది. పీపుల్స్ పల్స్ ఏమో టీవీకేకి 18 నుండి 24 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు మన రాజకీయ అనలిస్టులు మరి ఈ సీట్ల గురించి ఏం చెప్తారో వాళ్ళ అభిప్రాయాలు చూద్దాం. ఫస్ట్ పాపిరెడ్డి గారు,
విన్నారు కదా చెప్పండి మేడం. సర్వేలు ఏం చెప్పాయో, ఏంటి మీ విశ్లేషణ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఎప్పుడూ లేనట్టుగా ఇప్పటి వరకు మనం చూస్తే తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా దాదాపు 85% పైగానే జరిగింది ఓటింగ్. అంటే దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ విధంగా ఈ సీట్లని మార్చబోతుందని మీరు అనుకుంటున్నారు? నమస్కారం ప్యానల్ అందరికి కూడా. ఒక విషయం మేడం, ఇప్పుడు ఈ ఎగ్జిట్ పూల్స్, పీపుల్స్ పల్స్, తర్వాత చాణక్య స్ట్రాటజీ లేదా టుడే పల్స్, లేకపోతే మిగతా రకరకాల ఛానల్స్, తమిళనాడు విషయానికి వస్తే మాత్రం డిఎంకేకు 234 సీట్లు, మొత్తం సీట్లలో 125 మినిమం ఇచ్చి మ్యాక్సిమం 160 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు మోర్ దాన్ 50% సీట్లు అన్ని సర్వేస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కారణం ఒక విధంగా బీజేపీ అని అనుకుంటాను. బీజేపీ డీలిమిటేషన్ వ్యవహారాలలో అది నడిపిన తీరు, స్టాలిన్ గారు అక్కడ ముఖ్యమంత్రి చాలా తెలివిగా ఉపయోగించుకొని ఇది మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకం, నష్టం, ఇది పెద్ద ఎత్తున మన ప్రయోజనాలు దెబ్బతీస్తేనే ఆయన ఫస్ట్, అంటే ఆల్మోస్ట్ అవుట్ రైట్ గా ఈ డీలిమిటేషన్ కు ఆయనే, స్టాలినే బాగా అందరికన్నా ఎక్కువ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడం, ఒక ఇష్యూ చేసి తమిళనాడు ఎలక్షన్స్ పోవడం వలన ఇప్పుడు ఈ మన ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్న రిజల్ట్స్ బట్టి ఏంటంటే ఒక విధంగా తమిళ ప్రజలకు కూడా స్టాలిన్ గారు చెప్పిన మాటలు కొంత నమ్మినట్టు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ అట్లే ఉన్నాయి. బహుశా ఇవే ఎగ్జిట్ పోల్స్ రేపు మే 4 నాడు కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా డిఎంకేకు 125 అంటే 234 అంటే 125 అంటే క్లియర్ మెజారిటీ, మినిమం మ్యాక్సిమం 160 ఇచ్చారు. కాబట్టి ఒక విధంగా అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఆ అధికారంలోకి వచ్చే అవకాశంలో ఇంకొకటి ఏంటంటే ఆ విజయాన్ని, అదేదైతే సినీ యాక్టర్ ఆ ఓట్లు పంచుకోవడంలో మోర్ దాన్ 10% నుంచి వెళ్ళి 16% వరకు ఆయా నియోజకవర్గాలలో కూడా పూలింగ్ అయిందని చెప్తున్నారు. కాబట్టి అది అపోజిషన్ ఓటు కాబట్టి కొంతమేరకు ఏఐడిఎంకే దెబ్బతిని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కొత్త పార్టీలు ఏవి పెట్టినా కూడా అది అపోజిషన్ ఓటునే చీల్స్తాయి. కాబట్టి ఒక విధంగా ఏఐడిఎంకే కూడా కొంత నష్టం, విజయాన్ని నష్టమే చేయవచ్చు. ఏది డిఎంకే కన్నా కూడా ఏఐడిఎంకే నష్టం చేయవచ్చు. కావచ్చు మొత్తం మీద ఈ ఏవైతే ఏజెన్సీ చెప్పిన 3 క్లియర్ గా చెప్పడం జరిగింది. దానిలో డిఎంకేకు క్లియర్ గా మెజార్టీ వస్తుంది. ఎందుకంటే స్టాలిన్ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగానే ఉండే, తర్వాత పెద్ద స్కామ్స్ కానీ ఇంకా పెద్ద అటువంటి ఏమి ఆ ప్రభుత్వం మీద రాలేదు. కాబట్టి ఒకవేళ సమర్థ పరిపాలన, రెండవది బీజేపీ అతిగా ఈ డీలిమిటేషన్ రాజకీయాలు చేయడంతో అక్కడ మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో, ఈవెన్ బెంగాల్ కూడా అది కూడా బెడిచికొట్టినట్టు కూడా కనబడుతుంది బీజేపీ రాజకీయం కూడా. కాబట్టి ఇవన్నీ కొన్ని కారణాలు చూసుకుంటే మాత్రం ఒక విధంగా డిఎంకేకు మళ్ళీ రెండోసారి అధికారం కట్టబెట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. అంటే మీరేమనుకుంటున్నారు? మీరు కూడా విన్నారు కదా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని. అలాగే అంటే ఏడీఎంకే ఏదైతే అన్నాడీఎంకే ఏదైతే వాయిస్ రైజ్ చేసిందో, మేము బిల్లుకి ఈ డీలిమిటేషన్ బిల్లుని మేము అంటే అంగీకరించలేము, అది దక్షిణాదికి అన్యాయం చేసేలా ఉందని అన్న వాదనని చేర్చి సక్సెస్ అయ్యిందని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ముందు ఆ ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. డిఎంకేకు సంబంధించి లాస్ట్ మినిట్ ఏదైతే డీలిమిటేషన్ వివాదం ఏదైతుందో డెఫినెట్గా అది ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. బట్ ద లాస్ట్ 5 years నుంచి డిఎంకే ఆర్గనైజేషనల్గా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా కావచ్చు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తూ వచ్చినారు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి చాలా సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు ఎలక్షన్ ప్రిపరేషన్ కూడా చాలా స్ట్రాటజిక్గా చేసినారు. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచే స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశాలను, తర్వాత జనాభా ప్రాతిపదికన
దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయినటువంటి తీరును ఆయన ఒక ఎజెండాగా తీసుకోవడం వల్ల ఇబ్బంది అయింది. రెండోది భారతీయ జనతా పార్టీకి అక్కడ అంటే యాంటీ హిందీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటది కదా తమిళనాడులో. తర్వాత అన్నిటికన్నా ప్రధానాంశం ఏంటంటే ఏడిఎంకే దాని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అక్కడ. అది అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. ఇట్లా తెలంగాణలో టిఆర్ఎస్ ఫెయిల్ అయినట్టే ఏడిఎంకే కూడా అక్కడ అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. సో అదే ప్రతిపక్షంగా వాళ్ళు చేసిన అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారా అనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళ యొక్క నిష్క్రియ పర్వం, వాళ్ళొక ఇప్పుడు అధికారం అనుభవించిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఒక ప్రతిపక్ష పాత్రను పోషించాలనేటువంటి అవగాహన కూడా ఆ పార్టీ లీడర్స్ లేదు. ఆ ఇంటర్నల్ కుమ్ములాటలు, దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఆ పార్టీగా ఉంచేటువంటి పార్టీగా పొత్తులో ఉండి వాళ్ళతోటి స్నేహస్థం ఉన్నట్టే ఉన్నప్పటికి కానీ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకొని కూడా అసలు ముందు లేదు. అది వాళ్ళ యాక్టివిటీ లేదు ఆల్మోస్ట్. ఇప్పుడు మనం చూసినాం ఇక్కడ కనీసం టిఆర్ఎస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఇక్కడ మాకు అగనెస్ట్ గా తెలంగాణలో టిఆర్ఎస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈ మాత్రం కూడా మీరు తమిళనాడులో గత 5 సంవత్సరాలుగా ఏఐడిఎంకే యాక్టివిటీని మీరు చూసి ఉండరు. అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, తమిళనాడు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, తమిళనాడులో దే ఆర్ ఇన్ ద రెస్ట్. ఏఐడిఎంకే ఇన్ ద రెస్ట్. ఎందుకు రెస్ట్ లో ఉన్నారంటే ఇక్కడ ఆనవాయితీ ఒక టర్మ్ వాళ్ళు, ఒక టర్మ్ ఇంకోటి, అంటే ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్ వాళ్ళకి వస్తుంది అనేటువంటి ఒక నిర్లిప్తత, ఒక రకమైనటువంటి అంటే ఏమంటారు యాంటీ ఇంకంబెన్సీలోనే గెలిచిపోతాంలే అనేటువంటి ఒక అలసత్వంతో వాళ్ళు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు స్పందించింది లేదు. దానికి తోడు స్టాలిన్ ఒక ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్ గా, పొలిటీషియన్ గా ఎత్తుగడల విషయంలో స్టాలిన్ చాలా అంటే చాలా మెచ్యూరిటీ తోటి కంపేర్ టు ది ఎంజి రామచంద్రన్, తర్వాత మనం కరుణానిధి గారిని చూసినాం. ఆల్మోస్ట్ నేను అనుకుంటా స్టాలిన్ ఆ ఎంజి రామచంద్రన్ స్టాలిన్ ఇద్దరిని పుచ్చుకొని ఈ 5 ఏళ్లలో అతనికి అంతకు ముందున్న ఇమేజ్ వేరు, బ్రాండ్ ఇమేజ్ వేరు, తర్వాత యాజ్ ఏ సీఎం గా అతను ఎలక్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇమేజ్ వేరుగా ఉన్నాయి. అతను బాగా సక్సెస్ఫుల్ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇన్ని రకరకాల విషయాలు వారికి చాలా సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా అక్కడ కొద్దిగా అంటే ఆర్గనైజేషన్ గా నేను కూడా ఓబీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. నాకు ఆర్గనైజేషన్ కూడా బాగా పుంజుకున్నాం మేము. అంటే కాంగ్రెస్ యాక్టివిటీ రాహుల్ గాంధీ ఇన్స్పిరేషన్ తో కావచ్చు, లేకపోతే మిగతా మా ఆర్గనైజేషనల్ గా డిపార్ట్మెంట్ వైజ్ మేము చేసినటువంటి శ్రమ, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, ఈ చేసిన శ్రమ కూడా మాకు కాంగ్రెస్ కూడా బలమైనటువంటి మిత్రపక్షంగా మేము ఆడ ఎదిగి ఉండడం వల్ల ఈ 4 అంశాల దృష్ట్యా ఇది స్టాలిన్ గారి నేతృత్వంలోని ఇండియా కూటమి మళ్ళీ అధికారంకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఏర్పడాయండి. వెంకటస్వామి గారు, కానీ టీవీకే ఓట్లు ఏవైతే ఉన్నాయో విజయ్ గారు పెట్టిన పార్టీ అంటే అది ఖచ్చితంగా డిఎంకే ఓట్లని చీల్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు మనం? అది ఉంది అండి, కానీ ఎంత అంటే ఓడించే అంత లేదు, కొంత ఓటు చీరుస్తున్నారు. కానీ డెఫినెట్లీ సీట్లు పెరగడం తగ్గడంలో ఆ పార్టీ పాత్ర ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఫర్ డిఎంకే, నాట్ ఓన్లీ ఫర్ ఏడిఎంకే, ఇద్దరికి ఎఫెక్ట్ ఇచ్చింది అక్కడ. అది అంటే విజయ్ గారు కేవలము డిఎంకేను అంటే కేవలం ఏఐడిఎంకే ఓట్లు తీసి ఆయనకు ఓవరాల్ గా న్యూట్రల్ ఓట్ ఏదైతుందో, న్యూట్రల్ ఓట్ ఎట్టుపోతుందో తెలుసు కదా, ఈ న్యూట్రల్ ఓట్ మాత్రమే ఎక్కువ ఆయన చీల్చగలిగిండు. రెండోది దీంట్లో ఆయన ఒకవేళ చీల్చినా కూడా ఇది మన ఈ డిఎంకే ఓటు చీల్చినా కూడా మా మిత్రపక్షం ఓటు చీల్చినా కూడా ఓడిపోయేంత చీల్చిన పరిస్థితి లేదు, ఓడిపోయేంత చీల్చే పరిస్థితి లేదు. 1-2 స్థానాలలో, కొంత స్థానాలలో ఒక 5-10 స్థానాలు మాకైతే 5-6 స్థానాలు మాకు ఎఫెక్ట్ ఇచ్చి 5-6 స్థానాలు ఏఐడిఎంకే ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల
ఆల్టుగెదర్ 10 to 12 సీట్స్ కంటే ఆయన ఎక్కువ పోలేని పరిస్థితి. అది బిగినింగ్, అది కూడా చాలా ఇంపాక్ట్. అతనికి వ్యక్తిగతంగా మంచి అది మంచి మైలేజే, బట్ ఈజ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు స్టాప్ ది విక్టరీ ఆఫ్ ది డిఎంకే. ఓకే, మాల్కొండయ్య గారు మీరు చెప్పండి. బీజేపీకి 2021లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2.5% ఓటింగ్ ఉంటే ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 2024లో ఓటింగ్ పర్సెంట్ ఆల్మోస్ట్ 10% పైన పెరిగింది. అంటే దాదాపు 12% అయింది. అంటే ఇది ఏ విధంగా ఇప్పుడు ఏఐడిఎంకే సీట్లను పెంచి ఎంతవరకు పెంచే అవకాశం ఉందనుకున్నారు? ఈ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? అమ్మా అనుష గారు నమస్కారం. మీకు అదేవిధంగా మన యొక్క ప్రేక్షకులకు, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పాపిరెడ్డి గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు పోలింగ్ ముగిసింది. ఎన్నికల యొక్క కురుక్షేత్రంలో ప్రజలు ధర్మాన్నే గెలిపిస్తారనేటటువంటి విషయం భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఆ విధంగా వచ్చే నెల 4వ తేదీన వచ్చేటటువంటి రిజల్ట్స్ మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఇవాళ వస్తున్నటువంటి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే మనకి ఇవాళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏఐడిఎంకే ఒక కూటమి, డిఎంకే కూటమి, అదేవిధంగా టీవీకే విజయ్ గారు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. గతంలో జరిగినటువంటి ఎన్నికలు చూసినా కరుణానిధి, అదేవిధంగా మన యొక్క జయలలిత గారు ఆనాటి నుంచి ఎన్నికల ప్రక్రియ చూసినట్లయితే తమిళనాడులో ఒకసారి ఒక పార్టీ రావడం అనేది అక్కడ సాంప్రదాయమైనటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా డిఫరెన్స్ గా ఉంది. అవును, ఒకవేళ మళ్ళీ డిఎంకే వస్తే ఇది హిస్టరీనే. అదే చెప్తున్నాను మేడం గారు. ఇప్పుడు మన మిత్రులు కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా చూసినా, లేకపోతే పాపిరెడ్డి గారు చెప్పినట్టు చూసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీని అంచనా వేయటంలో వారిద్దరు కూడా ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో తమిళనాడులో చాలా సీరియస్ గా ఎలక్షన్ వర్క్ చేసింది. మేము ప్రతి ఓటర్ని కూడా కలిసి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి ఫలాలు కింద వరకు వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తూ అభివృద్ధి కావాలా, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలా, లేకపోతే గ్రామీణ సదుపాయాలు మనకు కావాలా, లేక కులాలు మతాల విషయాలు కావాలా అనేటటువంటి విషయాల మధ్యలో భారతీయ జనతా పార్టీ భారతదేశ యొక్క సంప్రదాయాన్ని గౌరవిస్తూ. మాల్కొండయ్య గారు, మీ బేస్తే మతం కదా? మా బేస్ మతమే తప్పనిసరిగా భారతదేశంలో సనాతన ధర్మంలో మా బేస్ హిందూ మతం. మతం అన్నాక మీరు ఇంకో వాళ్ళని మతాలు కావాలా, కులాలు కావాలా? నేను చెప్పేది పూర్తిగా వింటే దాంట్లో అర్థమవుతుందండి. నేను చెప్పేది ఎక్కడిది కులాలు మతాలు కావాలా అని ప్రజలు అలా కాదండి. ఈ దేశం హిందూ దేశం, ఈ దేశం సనాతన ధర్మం. ఈ ధర్మంలో ఉండేటటువంటి నైతిక విలువల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఇప్పుడు ఎలా కాదండి. నేను చెప్పేది మీరు వినలేదనుకోండి, ఇక్కడ నుంచి మీరు చెప్పేది కూడా నేను విన్నా, ఎవరిని వినకుండా చేస్తాను. మీరు వినండి ఒకసారి, మీరు ఒకసారి వినండి. భారతదేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. మీరు కట్టుబడి ఉన్నారా? లేదు కదా. మీరు లేరు కదా. దానికి మీరు ఎందుకు అలా మాట్లాడతారో నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు చెప్పేటటువంటి మాయ మాటలు, కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి మాయ మాటలు, డిఎంకే చెప్పేటటువంటి మాయ మాటలు వెంకటస్వామి గారు ప్రజలకి మేము ముందుకు వెళ్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 0 రిజల్ట్స్. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, మీ కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు, మత రాజకీయాల కారణంగా, మీరు చేసే ఎన్నికల కారణంగా మీకు కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు
తమిళనాడులో 0 సీట్ మీది. వెంకటస్వామి గారు, నేను మీకు టైం ఇస్తాను. మీరు మాట్లాడుతున్నారు కానీ టైం ఇస్తాను, వెయిట్ చేయండి. పార్టీకి తమిళనాడులో 0. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అని మీరే మాట్లాడుకుంటా, మేము మతానికి కట్టుబడి ఉన్నాం అని మీరే అనుకుంటా, మళ్ళా మమ్మల్ని మాత్రం భారతదేశం సనాతన ధర్మం, మీరు కట్టుబడి ఉన్నారా చెప్పండి. భారతదేశం సనాతన ధర్మం, మీరు కట్టుబడి ఉన్నారా? రాజ్యాంగ స్ఫూర్తికి చట్టాలకి లోబడి పనిచేయాలి అందరూ. రాజ్యాంగ పూర్తి మన యొక్క చట్టాలు సనాతన ధర్మం నుంచే వచ్చాయండి. సనాతన ధర్మం నుంచే వచ్చాయి. మీరు ఏమైనా కావాలంటే మాట్లాడదాం. మన రాజ్యాంగం, మన చట్టాలు, మన రాజ్యాంగంలో ఉండేటటువంటి చట్టాలు సనాతన ధర్మం నుంచి వచ్చాయి, రామాయణం నుంచి వచ్చాయి, భారతం నుంచి వచ్చాయి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? రామాయణం భారతం చదవండి, చట్టాల్లో తెలుసుకోండి. రామాయణం, ఖురాను, బైబిల్ తర్వాత చదువుకుందాం. నేను చెప్పలేదు, ఖురాన్ నేను చెప్పట్లేదు. మీరు కావాలంటే చదవండి. మాల్కొండయ్య గారు, వెంకటస్వామి గారు, మన టాపిక్ డివేట్ అయిపోతుంది. మాల్కొండయ్య గారు డెఫినిషన్ ఒకసారి చెప్పమని కోరుకుంటా ఉన్నాను. నేను చెప్తున్నా వినాలి కదా మీరు. నేను చెప్తున్నప్పుడు వినాలి కదా మీరు. పతి గారు మీరేం అడుగుతున్నారు? పతి గారికి ఛాన్స్ ఇద్దాం. పతి గారు మీరేం అడుగుతున్నారు అడగండి. అలా కాదండి, వీళ్ళు అలా కాదు. అనుష మేడం గారు ఒకసారి ఒక్క నిమిషం, మాల్కొండయ్య గారు మీరు వెయిట్ చేయండి. ఒక్కసారి మీరు మాట్లాడుతురు కానీ వాళ్ళ క్వశ్చన్ ని కంప్లీట్ చేయనివ్వండి, మీరు మాట్లాడుతురు కానీ. పతి గారు చెప్పండి. ఇప్పుడు అలా కాదు మేడం, ఈ ఎలక్షన్స్ జరుగుతున్నవి ప్రజల కష్టాలు, గత 5 ఏళ్లలో కష్టాలు ఎదుర్కొన్నారా లేదంటే ప్రభుత్వాల నుంచి ప్రతిఫలాలు వచ్చాయా అన్న దాని బేసిస్ మీద ఎన్నికలు జరుగుతాయి. గత 5 ఏళ్లలో ప్రజలకి ప్రభుత్వాలు ఏం చేశాయి అనేటువంటి కొలమానం మీద తప్ప హిందూ ధర్మమా, క్రిస్టియానిటీనా, లేదంటే ముస్లిమా, లేదంటే ఇంకోట హేతువాదమా అనేటటువంటి ఆలోచనలు మీద జరగవు. వాళ్ళకి ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ప్రతిఫలాలు ఏ విధంగా అందాయి, అంతేగాని మేము రామాయణం బట్టి లేదంటే భారతం బట్టి. అంటే నేను బీజేపీకి యాంటీ కాదు, కాంగ్రెస్ కి ఫేవర్ కాదు మేడం. నేను సోషల్ యాక్టివిస్ట్ ని. మాది యానం లోకల్లో నేను ఫస్ట్ టైం జూమ్ కాల్లో మాట్లాడడం కూడా. నేను చెప్తుంది ఏంటంటే సెక్యులరిజం డెఫినేషన్ అడుగుతుంటే వారు చెప్పలేకపోతున్నారు. సెక్యులరిజం డెఫినేషన్ ఏంటంటే సెక్యులర్ గురించి అడిగితే ఎలా గుర్తుంది? చెప్పండి సార్, సెక్యులరిజం అంటే ఏంటి మీరు చెప్పండి ఒకసారి. ఇది సెక్యులర్ దేశం కాదు, ఇది హిందూ దేశం పార్లమెంట్ లో మోడీ గారు చేత చెప్పించండి. ఇది సెక్యులర్ దేశం కాదు, ఇది సెక్యులర్ భారతదేశం సెక్యులర్ దేశం కాదు, మతం ప్రాతిపదికన నడిచేటటువంటి దేశం అని చెప్పి మీరు మోడీ గారు రాజకీయాల్లో వెళ్ళండి. మీరు మీరు వినండి, 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేదంటే నితీష్ కుమార్ గారి మద్దతు లేకుండా నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉన్నదా? 240 చిల్లర ఎవరికి గంప కొత్తగా అప్పగించబడలేదు. ఎవరికి ఇచ్చారో మేము చెప్పట్లేదు కదా. చిన్న క్లారిటీ ఇస్తున్నాను సార్, చిన్న క్లారిటీ ఇస్తున్నాను. నేను పాండిచ్చేరి రాష్ట్రంలో ఎన్డీఏకే మద్దతు తెలిపాను. నేను మా యానంలో మల్లాడి కృష్ణారావు గారు ఎన్డీఏ పార్టీ అభ్యర్థి, ఆయనకే మద్దతు తెలిపాను. కానీ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఈ మతం ప్రాతిపదికన ఇంకోటో కాదు. గత 5 ఏళ్లలో మా యానంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు ఏ విధమైనటువంటి పనులు చేయకుండా, మళ్ళీ కేవలం 5 సంవత్సరాల తర్వాత కనబడి ఓట్లు అడిగి మరి డబ్బుల వ్యవహారమో, కులం వ్యవహారం, మతం వ్యవహారం ఇంకోటో ఏదో చేసి అడగడానికి ఒప్పుకోలేదు. కాబట్టి మేము గంపకొత్తగా కాదు, యానం ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, ఆఖరికి ముస్లింలు కూడా ఈ రోజున ఎన్డీఏకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి యానంలో ఉన్నది. అంటే ఏంటి? గత 5 ఏళ్ల పరిపాలన చూసి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఓట్లు వేయరండి. వాళ్ళు మనం మతం చెప్పి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కాదు ఈ రోజున. మరి మిగతా వక్తలు ఈ మాటలతో ఏకీభవిస్తారో లేదో తెలియదు, కానీ మనం అలా మాట్లాడుకోవచ్చు సార్. మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోదలుచుకుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. మనం మతం, రామాయణం ఇదేంటి సార్? శాస్త్రీయ దృక్పథం గురించి మాట్లాడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడండి. అమెరికా ఎలా దూసుకెళ్తుంది, చైనా ఎలా దూసుకెళ్తుంది, జపాన్ ఎలా దూసుకెళ్తుంది, సైంటిఫిక్ టెంపర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? ఆర్టికల్ 51 AH ఏం చెప్తా ఉంది ఈ రోజున? రాజ్యాంగ స్ఫూర్తి అంటాం సార్, దాన్ని రాజ్యాంగ స్ఫూర్తి అంటాం.
అంటే మన సనాతన ధర్మాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారా? మన సనాతన ధర్మాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు మీరు. అలాగే మానవవాదాన్ని పెంపొందిస్తూ రిఫార్మ్ చెందాలని చెప్పేసి ఆర్టికల్ 51 AH అనే అధికరణం చెప్తా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు పరిపాలన చేస్తే కనుక భారతదేశం ఎక్కడికో పరుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజున తప్పకుండా మీ ఇద్దరి కోసం డెఫినెట్ గా పతి గారికి మాలకొండయ్య గారు మనము వేరే టాపిక్ లో దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ప్రస్తుతం మనం ఇంకా తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దగ్గరే ఉన్నాం. ఇంకా మనం అస్సాం, పుదుచ్చేరి, కేరళ, వెస్ట్ బెంగాల్ వైపు కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. పతి గారు, మాలకొండయ్య గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. మళ్ళీ నెక్స్ట్ టైం ఈ డిబేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పతి గారిని మాలకొండయ్య గారిని నేను పిలుస్తాను డిబేట్ కి. ఓకే, రమణారెడ్డి గారు మీరు చెప్పండి. మనం చూసాం ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా ఉన్నాయో. మేడం నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి. పాండిచేరి రాష్ట్రంలో తప్ప ఎన్డీఏ ఏ రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. పాండిచేరిలో తప్ప డిఎంకే రాదు. కానీ నేను ఎన్డీఏ కేసాను సార్. నేను ఎన్డీఏ మీరైతే ఎన్డీఏకి వేశారు, మీరైతే బీజేపీకి వేశారు. అక్కడ బీజేపీ గెలుస్తుంది, సంతోషం. మిగిలిన తమిళనాడు గురించి మాట్లాడదాం. మేడం గారు. ఓకే, రమణారెడ్డి గారు, సార్ మాల్కొండయ్య గారు మీరు ఏమన్నా చెప్పాల్సింది క్విక్ గా చెప్పండి. ఒక్క విషయం మేడం గారు, ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే డీలిమిటేషన్ వల్ల బీజేపీ నష్టపోతుందని చెప్పి అంటున్నారు. నిజంగా తమిళనాడులో డిఎంకే అధికారం ఉన్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలను మోసం చేసి డీలిమిటేషన్ యొక్క బిల్లును ఓడించిన దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలను నిజంగా మోసం చేసి డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి అబద్ధం మాటలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ బిల్లు ఓడిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకి వచ్చేటటువంటి రోజుల్లో పార్లమెంట్ సీట్లు ఒక 30 నుంచి 35 సీట్లు తగ్గి దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి డిఎంకే స్టాలిన్ ఈ దక్షిణాది రాష్ట్ర మాల్కొండయ్య గారు, మనం డీలిమిటేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ పాయింట్, ఐ అగ్రీ విత్ యూ. అయితే ఈ పాయింట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. స్టాలిన్ సమాధానం చెప్పాలి. ఎలా చెప్తాడు స్టాలిన్ దాకా ఎందుకు సార్? మాలకొండయ్య గారు మీరు చెప్తారా? డీలిమిటేషన్ లో మహిళా బిల్లు డీలిమిటేషన్ ను అటాచ్ చేయడమే పెద్ద కుట్ర. మీరు బీజేపీ ఏది పరిపాలన పెడితే దాన్ని ఓడించాలి లేదా కుట్ర కింద మాట్లాడాలనుకుంటే మీరు ప్రజలకు మాలకొండయ్య గారు, అలాగే వెంకటస్వామి గారు, మాలకొండయ్య గారు, వెంకటస్వామి గారు, డీలిమిటేషన్ గురించి మళ్ళీ మనం డిబేట్ పెట్టుకుందాం. ఇప్పుడు రమణారెడ్డి గారు మీరు చెప్పండి. టోటల్ గా అందరి వాదనలు విన్నారు. పతి గారు ఏం చెప్తున్నారు, పాపిరెడ్డి గారు ఏం చెప్తున్నారు, వెంకటస్వామి గారు అలాగే మాల్కొండయ్య గారు ఏం చెప్పారు మీరు ఇప్పటి వరకు ఉన్నాం. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా డిఎంకే వస్తుందని డంకాపదంగా చెప్తున్నాయి. అంటే ఈ డిఎంకే మళ్ళీ రావడానికి, హిస్టరీ క్రియేట్ చేయబోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సభ్యులందరికీ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో మిత్రులందరూ కూడా డిబేట్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ని వదిలిపెట్టి సార్ మీ వాయిస్ క్లారిటీగా లేదు. కొంచెం ఏదైనా సిగ్నల్స్ ఉన్న ప్రదేశానికి వెళ్ళగలరా మీరు? రమణారెడ్డి గారు, కాబట్టి మేము అన్నాం, నేనైతే చెప్పాను కదా ఎందుకు డిఎంకే గెలుస్తుంది అనే విషయాన్ని నేను చెప్పాను. ఎందుకు డిఎంకే పర్ఫార్మెన్స్ చేయలేకపోతుందని చెప్పాం. సో దాన్ని డైవర్షన్ అనేటువంటిది పెద్దలు మాల్కొండయ్య గారి దగ్గర నుంచి ఎందుకు డిఎంకే ఓడిపోతుంది అనే విషయం కూడా చెప్పాను. ఎందుకు డిఎంకే ఓడిపోతుంది అనే విషయం కూడా చెప్పాను నేను. చెప్పండి సార్, వద్దని ఎవరు చెప్పాను కదా. రమణారెడ్డి గారి సిగ్నల్స్ సరిగ్గా ఉన్నట్లుగా ఏది ఆగదు కదండి. చెప్పండి మేడం, అడగండి.
సిగ్నల్స్ సరిగ్గా ఉన్నట్లేవు. అయితే ఫైనల్గా మరి వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177 నుంచి 185 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. ఇక బీజేపీకి 95 నుంచి 110 సీట్లు, అదర్స్కి 3 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చెప్పింది. అయితే చాణక్య స్ట్రాటజీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ టీఎంసీకి 130 నుంచి 140 మాత్రమే అని, అలాగే బీజేపీకి అయితే ఎక్కువగా వచ్చే ఛాన్స్ అంటే 150 నుంచి 160 సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయని, అదర్స్కి 2 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. అయితే ఇక ప్రజా పోల్ అయితే టీఎంసీకి 85 నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 95 నుంచి 110 సీట్లు, అలాగే ఇతర్స్కి సుమారు 1 రావచ్చు రాకపోవచ్చు అన్నట్టుగా చెప్తోంది. ఇది ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే వెస్ట్ బెంగాల్కి ఇలా ఉన్నాయి. మనం వెస్ట్ బెంగాల్లో కూడా చూస్తే ఇండియా హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా ఆల్మోస్ట్ 93% ఓటింగ్ ఇక్కడ నమోదైంది. నిజంగా ఇది ఇండియా హిస్టరీలోనే మొదటిసారి ఇంత శాతం పోలింగ్ నమోదవటం. అయితే ఇది ఎప్పుడు కొంచెం ఒక రకంగా కాంట్రవర్షియల్ స్టేట్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూసాం పోలింగ్ 2 రోజులు జరిగింది, ఈ రోజు మొన్న కూడా. అంటే అంతకుముందు జరిగిన మొదటి విడత పోలింగ్లో కానీ ఇప్పట్లో కానీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే 2-3 ఏరియాల్లో ఏదైనా రీపోలింగ్ జరిగే ఛాన్స్ ఉంది అనే ఇది కూడా కనబడుతోంది. ఎందుకంటే బీజేపీ అలాగే మమతా బెనర్జీ పార్టీ ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు మా మీద దౌర్జన్యం చేశారని, వీళ్ళు బీజేపీ మా మీద దౌర్జన్యం చేస్తుందని మమతా బెనర్జీ పార్టీ రెండూ కూడా ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయం కొంచెం సీరియస్గానే తీసుకుంది. ఒక చోట బీజేపీ పార్టీకి సంబంధించిన గుర్తు కనపడకుండా ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేశారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కాకపోతే అది ఇంకా రివ్యూ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అధికారులు రివ్యూ చేసి నిజంగా ట్యాంపరింగ్ జరిగిందని రిపోర్ట్ ఇస్తే ఆ ఏరియాలో మళ్ళీ రీపోలింగ్ జరిగే అవకాశం కనపడుతోంది. పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ పోలింగ్ నమోదు శాతం కానివ్వండి, లేకపోతే హింసాత్మక సంఘటనలు కానివ్వండి, అలాగే రీపోలింగ్ జరిగే ఛాన్సులు కూడా మనకు కనపడుతున్నాయి కొన్ని ఏరియాలో. 1 or 2 మేబీ కావచ్చు, ఇంకా రిపోర్ట్ రాలేదు కాబట్టి. సో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఉన్న పోలింగ్ మొత్తం విన్న తర్వాత ఎలా జరిగింది అని కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? అస్సాం అన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ క్లియర్గా చెప్పడం జరిగింది ఏదో ఒక పార్టీ గెలుస్తుందని. కానీ వెస్ట్ బెంగాల్కి వచ్చే వరకు మాత్రం పీపుల్స్ పల్స్ ఏమో మళ్ళీ టీఎంసీ మంచి మెజారిటీతో 175 to 185 అంటే పెద్ద మంచి గుడ్ మెజారిటీతో గెలుస్తుందని చెప్తే, చాణక్య స్ట్రాటజీ తర్వాత టుడే పల్స్ ఏమో డిఫరెంట్గా ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీ ఏమో బీజేపీ గెలుస్తుంది అనేది ఒక మెజారిటీ ఇవ్వడం జరిగింది. అదే టుడే పల్స్లో ఏమో హంగ్ వస్తుంది, అంటే 85 to 110 ఏమో టీఎంసీకి ఇచ్చింది, 95 to 110 ఏమో బీజేపీకి ఇచ్చింది. అయితే మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ మనం క్లీన్గా పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్లో జరిగినంత పోటీ తీవ్రత కానీ, వైలెన్స్ కానీ, అనేక రకాలైన వివాదాలు కానీ వెస్ట్ బెంగాల్లో చాలా తీవ్ర స్థాయిలో జరగడం జరిగింది. అటు బీజేపీ ఒకవైపు తమ స్థాయిని మ్యాక్సిమం లెవెల్ తీసుకుపోవడం, దానికి కౌంటర్గా మమతా బెనర్జీ గారు కూడా టీఎంసీ కూడా ఎదుర్కోవడం, ఈ రకరకాలుగా సరు నుంచెలే మొదలైంది అక్కడ ప్రాబ్లమ్స్. దాని నుంచి మొదలై రకరకాల ఇష్యూస్తోని మొదలైంది. వాటితో ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది.
అయితే ఒకటేంటంటే అక్కడ ఈ సర్వ్ ఓట్స్ అనేది నా ఉద్దేశంలో కీలకం. అందులో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే చాలా మటుకు ముస్లిం మైనారిటీస్ ఉన్న దగ్గరనే ఈ సర్వ్ వలన ఓట్స్ డిలీట్ ఎక్కువైనాయి, చాలా పెద్ద ఎత్తున ఓట్లు పోయినాయి అనేది కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. అలా కొంత వాస్తవం ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా వీళ్ళు మిగతా వాళ్ళు అనేది ఏంటి, గవర్నమెంట్ కానీ సార్ తీసేసే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అదంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు ఇదంతా ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా దొంగతనంగా తయారు చేసి అవంతా రిగ్గింగ్ చేసినారు, మేము దాన్ని కరెక్ట్ చేసినాం. ఇక రకరకాల అంటే అక్కడ కూడా కాంట్రవర్సీ వచ్చింది, ఎవరు కరెక్ట్ కాదనేది కాకుండా సర్ విషయం. ఇప్పుడు ఇక్కడేమో తమిళనాడులో ఏమో డీలిమిటేషన్ ఇష్యూ ఎంత సీరియస్ అయిందో సర్ విషయం వెస్ట్ బెంగాల్ కూడా అంత సీరియస్ అయింది. అవును, ఎందుకంటే ఒక్కసారిగా 90.83 లక్షల ఓట్లు తీసేయడం అంటే నిజంగా అంతకుముందు ఎప్పుడు మనం ఇంత సంఖ్యలో ఓట్లని తీసేయడం చూడలేదు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా సీట్ల విషయంలో ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 50 నుంచి 70% అంటే 50 నుంచి 70 సీట్లలో లాస్ట్ జరిగిన ఎలక్షన్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏంటంటే గెలుపు ఓటములను డిసైడ్ చేసేది ఏంటి దగ్గర చాలా తక్కువ శాతం ఓటింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఉల్టా పల్టా అయ్యే ఛాన్స్ ఉందనేది. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 5 రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతం పోలింగ్. అయితే దీనికి కారణం ఏంది అన్నది మేము చేసినాం. దీన్ని ఎంక్వైరీ చేసి, ఎందుకు అంటే మాకు వచ్చిన ఒక రీజన్ లేదా కారణం ఏంటంటే, సర్లో ఓట్లు తీసేసిన తర్వాత ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో కొంత మేరకు వాళ్ళు యాక్టివ్ ఓటర్స్ కాబట్టి కొంత సర్లో కూడా చనిపోయిన వాళ్ళు లేకపోతే 2 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంత కూడా ఓట్స్ అంటే మొత్తం కూడా అంత అది తప్పు జరిగిందని కూడా అనుకోలేము. కాబట్టి ఈ సర్లో అంటే ఇన్యాక్టివ్ ఓటర్స్ యొక్క శాతం తగ్గడంతో యాక్టివ్ ఓటర్స్ వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి మొత్తం మీద ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఒక విధంగా అన్యూయంగా అంటే ఒక విధంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంతవరకు 1950s నుంచి జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 90% ఎప్పుడు కూడా దాటలేదు. అదే అది 70-75% చాలా ఎక్కువ, 80% వరకు ఆగొచ్చు, కానీ 90% దాటిన దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలలో 2 పార్టీలు కూడా ఓవరాల్ పోరాటం చేసినాయి, వాళ్ళ శక్తియుక్తుల్లో ప్రదర్శించారు. బీజేపీ ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యంత్రాంగం అంతా దించి వాళ్ళకు అనుకూలంగా ఏ మేరకు చేయాలో వాళ్ళంతా మేరకు చేసినారు. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు కొంత అనుకూలంగా ఉన్నదనేది కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సరే ఇక్కడ లోకల్ పోలీసు లోకల్ యంత్రాంగం ఏమో మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్నది, రకరకాల న్యూసెస్ వస్తున్నాయి. కానీ ఒకటేంటంటే 2 పార్టీలు కూడా ఓరాఊరికి పోరాడినాయి. ఇప్పుడు మనకున్న ఈ ఎగ్జిట్ పూల్స్లో లెక్కల ప్రకారం ఏంటంటే మనం ఖచ్చితంగా డిఎంకే గెలుస్తుందని మనం తమిళనాడులో ఎంతైతే బలంగా చెప్తున్నామో ఆ అంశం వెస్ట్ బెంగాల్లో కొద్దిగా కష్టంగా ఉన్నది. రెండోది ఏంటంటే ఈ ఎవరు గెలిచినా కూడా కొంత తక్కువ మెజార్టీతో గెలవచ్చు, ఎమ్మెల్యేలు కూడా తక్కువ మెజార్టీతో గెలవచ్చు. కాబట్టి అంటే పాపిరెడ్డి గారు సారీ టు ఇంటరప్ట్ యూ, మా బ్యూరో చీఫ్ సలాం గారు కూడా తన విశ్లేషణలు అందించడానికి లైవ్ లో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సలాం గారు, ఎగ్జిట్ పోల్స్ చూశారు కదా, మీరేం చెప్తారు? 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతం. థ్యాంక్ యూ. తమిళనాడు, కేరళ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అసోము, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, ఈ 3 అంటే ఈ మొత్తము ఈ 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రస్తుతం తాజాగా వస్తున్నటువంటి మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే అంటే ఓటింగ్ శాతం అంటే మనం ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఫస్ట్ 2021 కంటే ప్రస్తుతం 2026లో జరిగినటువంటి ఎన్నికల తీరును కూడా మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తమిళనాడు 2021 కంటే ప్రస్తుతం 2026 నమోదైనటువంటి పోలింగ్ శాతం కూడా 12% పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కానివ్వండి, అదేవిధంగా అసోం కానివ్వండి, కేరళ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, గతం కంటే భిన్నంగా ఇక్కడ ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి చూస్తే ఇక్కడ స్థానికంగా అంటే ప్రాంతీయ పార్టీల హవా అనేది అలాగే కొనసాగేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎగ్జిట్ పోల్స్ లో కూడా చూస్తే తమిళనాడులో ప్రస్తుతము స్టాలిన్ అనేది ఏదైతే డిఎంకేకు మళ్ళీ అధికారం ఇచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరి కూడా చూస్తే
బీజేపీ అధికారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితి. కానీ కేరళలో కాస్త పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ కూటమికి అక్కడ అనుకూలంగా ఉన్నాయని మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా చెప్తున్నాయి. ఇక ప్రధానంగా అంటే మనం చూస్తే పశ్చిమ బెంగాల్లో ఈ రోజు అంటే మొదటి విడత రెండో విడత ఎన్నికలు జరిగిన తర్వాత ప్రస్తుతం తాజాగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయితే మొత్తం ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనము అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఏదైతే తమిళనాడు కానివ్వండి, అదే విధంగా ఇక్కడ కేరళ కానివ్వండి, ప్రాంతీయ పార్టీల హవా కాస్త కనిపించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం పశ్చిమ బెంగాల్ మాత్రం ఖచ్చితంగా అక్కడ బీజేపీ వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ప్రస్తుతం అన్ని అంటే తమ అంచనాలు అంటే ఏ విధంగా రేపు మే 4వ తేదీన వచ్చేటటువంటి ఫలితాల గురించి అంటే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కాస్త మనకు ప్రాథమికంగా అంచనాకు మాత్రమే, అంటే తుది ఫలితాలు కాదు కాబట్టి మే 4న వచ్చేటటువంటి తుది ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం బేరీ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ తమిళనాడులో ప్రస్తుతం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కు సుమారుగా 30 వరకు వచ్చేటటువంటి స్థానాలు 30 స్థానాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని మొన్నటి వరకు పొలిటికల్ అనలిస్టులు కూడా భావించినటువంటి పరిస్థితి. కానీ తాజా ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం 10-12 స్థానాలకే పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ ప్రధానంగా ఇక్కడ మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ మాత్రం తమిళనాడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకే మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అనేటటువంటి అంశం అనేది ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కేరళలో అక్కడ కాంగ్రెస్ కూటమి అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా మనకు అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ 5 అంటే ఏదైతే 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి అంటే ఈ మొత్తం ఈ 5 ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సరళి కూడా మనం చూస్తే అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసమే ఈ యొక్క ప్రచార పర్వం కూడా ప్రముఖులు పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ అంటే ఎన్నికలు అంటే 2021 కంటే భిన్నంగా ఈసారి 2026లో ఎన్నికలు జరిగాయి. ఓటర్లు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని కూడా ఎక్కువగా అంటే మనకు విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో అంటే ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మహిళా ఓటర్లే ఇక్కడ కీలకంగా వ్యవహరించారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. అంటే మహిళా ఓటర్లు తమిళనాడు కానివ్వండి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కానివ్వండి, మహిళా ఓటర్లు తమ ప్రభావాన్ని చూపారని చెప్పేసి ఇప్పటికే పొలిటికల్ అనలిస్టులు సైతం చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఇప్పుడు సర్వే చేసినటువంటి సంస్థలు కూడా మహిళా ఓటర్లదే ఇక్కడ కీలకంగా మారారని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సలాం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పతి గారు మీరు చెప్పండి, మెయిన్గా మా బ్యూరో చీఫ్ సలాం గారు కూడా చెప్తున్నారు 4 రాష్ట్రాల్లోనైతేనేంటి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్తున్నారు కదా. అంటే దీనికి కారణం ఏంటంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? ఈ విధంగానే ఎఫెక్ట్ చేయదు మేడం. ఇది సహజంగా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగొద్దు, మీరు రాకండి ఓట్లు వేయండి అని చెప్పలేము, ఓట్ల శాతం తగ్గించేయండి అని చెప్పలేము. ప్రజలకు ఉండే అనుకూలతలను బట్టి. అలాగే దానికి ఒక చిన్న ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది, ఖచ్చితంగా ఇన్కంబెంట్ ని పంపించేయాలి అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు పోటెత్తి ఓట్లేస్తూ ఉంటారు. జనరల్ గా సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. వ్యతిరేకత ఉన్నప్పుడు లేదా రాజకీయ చైతన్యం ఉన్నప్పుడు ఎక్కువగా ఈ తేడా కనపడుతూ ఉంటుంది. రాజకీయ చైతన్యం పెరిగింది అనుకోవాలా? అవునండి, అదే నేను చెప్తుంది. రాజకీయ చైతన్యం అంటే ఉన్నోని పంపించేయడమే, అంత మించేది లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా చెప్తానండి క్రక్స్. ఇప్పుడు జరిగినటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి అంటే ఎన్డీఏకి మా పుదుచ్చేరి ప్రాంతంలో తప్ప ఏ ప్రాంతంలో కూడా ఎడ్జున్నటువంటి పరిస్థితి లేదు. ఇది మనకి సరిగ్గా 6-7 రోజుల తర్వాత బయటపడిపోతుంది. మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కవింపులుగా మాట్లాడినా వాస్తవం అయితే రిఫ్లెక్ట్ అయ్యేది ఆ రోజే. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు అని చెప్పేసి 2024 ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చేశారు. ఆ విధంగానే జరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఏదో తిమ్మిని పంపించేసినట్టు వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు తీసుకుంటే వాళ్ళు కట్టేటువంటి జిఎస్టీ కానీ లేదంటే వృద్ధి రేటు కానీ చాలా అసాధారణంగా పెరిగింది. అంటే ఆ రకమైనటువంటి కృషి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం
చేస్తుంది సంఘటితంగా కలిసి. ఇప్పుడు ఏదో ఒక కన్వెన్షనల్ పద్ధతిలో 5 సంవత్సరాల వాళ్ళు 5 సంవత్సరాల వీళ్ళు వస్తారని అనడానికి అక్కడ ఏం లేదండి. ఇదివరకు రోజులు అవి. ఇప్పుడు ప్రజలందరూ కూడా మామూలు మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ చైతన్యం పొందుతున్నారు. ప్రతి మహిళ చేతిలో ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఉంటా ఉన్నాయి, వారు తెలుసుకుంటూ ఉన్నారు. సో తద్వారా చైతన్యం పొంది ప్రజలు ఎన్నికలకు వెళ్తా ఉన్నారనమాట. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చాలా చేదు అనుభవాలని గత ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి ఈ రోజున. అలాగే పతి గారు చెప్పండి ఎస్ఐఆర్ మేడం. ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపు ఎఫెక్ట్ అంటే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉంది అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఏం ఉండదు మేడం. పాపిరెడ్డి గారు సార్ చెప్పినట్టు చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఉదాహరణకి మా పుదుచ్చేరిలో ఓటు ఉండొచ్చు వెస్ట్ బెంగాల్ వాళ్ళకి, అటువంటి తీసేసినవి తప్ప భారీగా మరి మార్పు జరిగిపోతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఆ రకంగా జరిగే పరిస్థితులు కూడా లేవండి. మా ఉదాహరణ మా ఊళ్ళో కూడా యానంలో కూడా అమ్మో చాలా మంది మత్స్యకార సామాజిక వర్గానికి అగ్నికుల క్షత్రులకు చెందినటువంటి ఓట్లన్నీ కూడా తొలగించేశారు, చాలా ఇదైపోయింది అన్నారు. ఏం జరగలేదు. మహా అయితే 500 నుంచి 1000 ఓట్ల లోపే పోయినాయి అన్ని కులాలు కలిపి. సో దీని వల్ల పెద్ద ప్రభావితం కాదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేసినాయి. మీరు కూడా డిబేట్లు పెట్టేటప్పుడు మేడం ఏ రకంగా అంటే మీరు మీడియా ద్వారా ప్రజలు ఇంకా చైతన్యపరచాలి. గత ప్రభుత్వంలో నిష్కర్షగా కడిగి పారేయాలి. వీడు సరిగ్గా చేశారా లేదా, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించారా లేదా, ప్రజలకు బాధ్యులుగా ఉన్నారా లేదా, శాస్త్రీయ దృక్పథంతో ఉన్నారా లేదా, ఇటువంటి విషయాలు మనం ప్రజల్లోకి మీ మీడియా ద్వారా చొప్పించగలగాలి. ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అండి. భారతదేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు స్పష్టంగా జరుగుతూ ఉన్నాయి. అంటే విడగొట్టేటువంటి ప్రయత్నాలు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకునేలా చేసి ఈ రాజకీయ నాయకులు గద్దెనెక్కి ఎవరెవరికో కార్పొరేట్లకు దోపిడీ చేసి పెట్టేటువంటి ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఈ రోజు ఎంతమంది అండి, ఈ రోజు భారతదేశంలో ఇప్పటికీ మాల్ న్యూట్రిషన్ తోటి రోజుకి 8000 మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? అట్టహాసమైనటువంటి ఖర్చులు, అట్టహాసంగా అసలు అవసరం లేనటువంటి ప్రయాసాలకి వచ్చి టవర్లని అయ్యని విగ్రహాలని పెట్టి చాలా నాశనం వైపు భారతదేశాన్ని తీసుకెళ్తున్నాం. ఇది మంచిది కాదు. ఈ సాంప్రదాయం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఓకే పతి గారు మళ్ళీ మనం వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. సమయాభావం వల్ల ఇంకా 3 రాష్ట్రాల గురించి మనం నేను చెప్పేదైతే మన మాలకొండయ్య గారు తప్ప అందరూ కూడా ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం పుదుచ్చేరిలో మాత్రమే ఎన్డీఏ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కూడా అస్సాంలో వస్తున్నదండి. బట్టిగా అస్సాంలో వస్తున్నది, అస్సాంలో కూడా బీజేపీ వస్తున్నది. ఓకే సార్ చెప్పలేము. నేనైతే అస్సాంలో మాత్రం బీజేపీ వస్తున్నది, గెలుస్తుంది. మాల్కొండయ్య గారు మీరు చెప్పండి. విన్నారు కదా పతి గారు చెప్పిన మాటలు. అలాగే అంటే ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళే ముందల ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, లేడీ ఓటర్స్ ఎక్కువ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకే మహిళా బిల్లుని లోక్సభలో పెట్టారు అన్న ఇది అందరికీ అది ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఒక రకంగా చెప్పాలండి. అంటే ఆయన ఏమనుకున్నారు, ఒకవేళ ఫెయిల్ అయినా మాకే లాభం, ఒకవేళ గెలిచినా మాకే లాభం అనే ఇదిలో ఆయన బిల్లుని ప్రవేశపెట్టారు అనేది అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్న మాట. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఆ ఎఫెక్ట్ వెస్ట్ బెంగాల్లోను తెలంగాణలోను మీకు కనబడుతోందా? చెప్పండి. అనుష మేడం గారు, మీరు ఒక మహిళ అయ్యుండి 2029లోనే మహిళా పార్లమెంట్ సంఖ్య, మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్టు మరి మహిళలకు సపోర్ట్ గా కాకుండా కుళ్ళు రాజకీయాలతో బిల్లును ఓడించిన దానికి సపోర్ట్ గా మాట్లాడటం కొద్దిగా బాధేస్తుంది మేడం గారు. ఎందుకంటే ఒక విషయం నేను చెప్తాను, దీని మీద కొంచెం క్లారిటీగా చెప్తాను. మన మిత్రులు పతి గారు మాట్లాడిన దాంట్లో ప్రజల సంక్షేమము, ప్రజల సమస్య, లేకపోతే రాష్ట్రాల సమస్య, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. అందులో రెండో ఆలోచన లేదు. అవునండి, మీరు ముందు మాట్లాడినప్పుడు ఏం చేశారు? పతి గారు మాట్లాడినప్పుడు ఏం చేశారు? వస్తున్నాను నేను. మళ్ళీ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు కదా. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ఏదైతే ఓటు వేసేటటువంటి ఓటర్లకి అన్యాయం జరిగిందనేటటువంటి విషయంలో కూడా మన పతి గారు క్లియర్ చేశారు. రెండోది, పశ్చిమ బెంగాల్లో 8 తపాలుగా ఎలక్షన్ చేసేటటువంటి ప్రక్రియ గతంలో ఉండేది. ఈ రోజు 2 సార్లు ఎలక్షన్ కంప్లీట్ చేశారు.
అక్కడ పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే కొట్లాటలు దోపిడీలు దౌర్జన్యాలు జరిగాయి. ఈసారి నాకు తెలిసి ముందు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా లేదు. ఇప్పుడు జరిగే దాంట్లో ఏదో ఒక లెక్క అనుష మేడం గారు ఉంటుందని అంటున్నారు. అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి వైపు వెళుతున్నటువంటి ప్రధాన అంశం నారీ శక్తి. మహిళలకి ఒక భరోసా కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం ఎన్నికల్లో మేడం గారు ఓడిపోయారు, దీదీ మేడం గారు ఓడిపోయారు. తర్వాత నుంచి జరిగినటువంటి వేరే అసెంబ్లీ నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతమందిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపడం జరిగింది. ఒక రాక్షస పాలన జరిగినటువంటి పరిస్థితి అక్కడ. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉండేటటువంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అక్కడ ఉండేటటువంటి పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉండి ఇవాళ ఎలక్షన్ సిద్ధమైనటువంటి పరిస్థితిలో ఎలక్షన్ పోలింగ్ శాతం చూడండి. మీరు ఇందా చెప్పారు ఓట్లు తీసేసిన వల్ల వచ్చిందా లేకపోతే పోలింగ్ వల్ల వచ్చిందంటే పెద్ద ఎత్తున తెల్లవారుజామునే తయారైపోయి పోలింగ్ బూత్లు తెరిచిన వెంటనే 6 గంటలకే లైన్లు పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ ఒక నారీ శక్తి మహిళలే కాదు, యువకులే కాదు, రైతులే కాదు, వ్యాపారస్తులే కాదు, దాదాపుగా అభివృద్ధి కోరుకునే ప్రతి వ్యక్తి పశ్చిమ బెంగాల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటు వేశారనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఇందాక చూపిస్తున్నటువంటి ఏవైతే పల్స్ లో కూడా చూసాను నేను, 160 నుంచి 175 సీట్లు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి వస్తున్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు. రేపు 4వ తేదీన అదే అంకె అక్కడ ఖచ్చితంగా రాబోతుందనేటువంటి విశ్వాసం కూడా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకోసం అంటే ఇవాళ మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అమిత్ షా గారు కానివ్వండి, లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఎలక్షన్ లేదనేది కాదు. భారత ప్రభుత్వానికి ప్రజలకి అభివృద్ధి తప్ప మరొక ఆలోచన లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకోసమే అక్కడ పశ్చిమ బెంగాల్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద ముస్లిం మైనారిటీ వర్గం కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి ముస్లిం సోదరులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా, ఇందాక మా మిత్రులు చెప్తున్నారు మేమేదో వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకమని. సనాతన ధర్మం అంటే ఎవరికి వ్యతిరేకం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ కలిస్తేనే ఈ సనాతన ధర్మం అవుతుంది. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎన్నికల క్యాంపులో పాల్గొన్నారు. ఓటర్లుగా బయటకు వచ్చి జై శ్రీరామ్ అంటూ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ ఈయన బ్యాలెట్ మీద ఓటు వేశారు. కాబట్టి చాలా స్పష్టంగా ఏదైతే మమతా బెనర్జీని ఓడించాలి, ఈ రాక్షస పాలన మనకు అవసరం లేదు, ఏదైతే బయట దేశాలను తీసుకొచ్చి పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి తక్కువ జీతాలకు పెట్టుకొని పోషించి ఓట్ల కోసమే ఆ యొక్క వర్గాలని నలిపేస్తుందనేది, ఆ వర్గాలకు న్యాయం చేయట్లేదు అనేటువంటి ఆలోచనతోటి ఆ వర్గాలు కూడా ఇవాళ ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం రోడ్డు మీదకి వచ్చి జేజేలు చెప్తూ స్వాగతం చెప్తూ అమిత్ షా గారి ర్యాలీ కానివ్వండి, మోడీ గారి ర్యాలీ కానివ్వండి, నితిన్ నబీన్ గారి ర్యాలీ కానివ్వండి, లేదా కేంద్ర మంత్రులు ర్యాలీలు కానివ్వండి, పెద్ద ఎత్తున స్వాగతం చెప్తూ పూల ఆరతలు ఇస్తూ స్వాగతం చెప్పినటువంటి ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో 175 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందులో ఏమాత్రం ఆలోచన లేదనేది చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఓకే, మాల్కొండే గారు, మీరు ఇందాక అన్నారు కదా ఒక మహిళ ఉండి మీరు ఇలా అంటున్నారని. 2023లోనే బిల్లు పాస్ అయ్యి అప్పుడే జనగణన మొదలు పెట్టుంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు జరుగుండేది కదా. అప్పుడు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే మొదలు పెట్టేవాళ్ళు కదా అనేది నా మీరు అడుగుతారనే ఆ విషయం నేను చెప్పలేదు. అనుష మేడం గారు మీరు మళ్ళీ అడిగారు కాబట్టి 23లో పెట్టినటువంటి బిల్లు పాస్ అయింది. అందులో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఆ రోజు అందరికీ ధన్యవాదాలు చెప్పాం. కానీ దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ 2029లో చేసే అవకాశం లేదు కాబట్టి అది 34 వరకు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి 29లోనే మహిళలకు పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచాలని ఆలోచనతోటి మళ్ళీ దాన్ని రివిజన్ బిల్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఇవాళ ఏదైతే ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ వ్యతిరేకించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మరేది కాదు. మేడం గారు దయచేసి మీతో సహా ఒక అదృష్టం బాగుంటే మీరు కూడా ఒక ఎంపీగా 2029లో పార్లమెంట్ లో వచ్చేవారేమో. అది ఏ పార్టీ అనేది మీ ఇష్టం అది. కానీ ఆ అవకాశం ఇవాళ మహిళలకి పార్లమెంట్ స్థానాలు కోల్పోయేలాగా బిల్లును ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలన్నీ కూడా
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల యొక్క గుణపాఠం చెబుతారు. అది ఖచ్చితంగా మహిళల యొక్క శక్తి ఏదైతుందో, నారీ శక్తి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు తీసుకొస్తుంది. ఖచ్చితంగా అటువంటి అవకాశం ప్రజలు అందరూ కూడా, ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బిల్లు ఓడించినందుకు పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు మేడం గారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో నాయకత్వం ఏ విధంగా ఉందంటే ఎవరో ఒక వెనకాల ఉండటం తప్ప ముందుకెళ్ళి నడిచిపోయి పనిచేసే లేదు. ఆ స్టాలిన్ ఏదో చెప్పారని చెప్పి స్టాలిన్ కి వెనకాల వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టారు. దానివల్ల 30 సీట్లు రేపు రానున్నటువంటి పార్లమెంట్ లో ఇది ఖచ్చితంగా మనం ఈ బిల్లు గురించి మళ్ళీ జనాభా లెక్క మాట్లాడుకుందాం జరిగితే మాల్కొండయ్య గారు. 30 సీట్లు డ్యామేజ్ అవుతుంది. ఖచ్చితంగా స్టాలిన్ మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకుందాం. అయితే ఈ డిబేట్ ని కొనసాగించడానికి ఇప్పుడు నేను రమణారెడ్డి గారు మీరు చెప్పండి, ప్రస్తుత రాజకీయాల ప్రకారమైనా చూడండి, లేకపోతే ఓటర్ జాబితా సవరణ ప్రకారం కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో ఈ ఓటింగ్ సరళిలో కనీసం 1% మార్పు వచ్చినా కూడా మనం ఇందాక ఏదైతే అనుకున్నామో దాదాపు 15 చోట్ల సీట్లు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అది ఊహకు అందం అన్నమాట. ఎగ్జిట్ పోల్స్ కూడా సరిగ్గా చెప్పలేవేమో అన్న విధంగా ఉంది అక్కడ ఆ రెండు విషయాల వల్ల. సో అది గనక క్రూషియల్ రోల్ ప్లే చేస్తే ఏంటి పరిస్థితి? సీట్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆల్మోస్ట్ యూజువల్గా సరిసమానంగా ఉంటాయి రిజల్ట్స్, మరి అదే విధంగా ఉంటాయి అనుకుంటారా? ఓటింగ్ సరళి 1% మారినా కూడా ఏదైనా 15 సీట్లు మారి ఏదైనా తారుమారు అవుతుందని మీరు అనుకుంటున్నారా? రమణారెడ్డి గారు మీ మాట వినిపించడం లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, చెప్పండి రమణారెడ్డి. పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేవరకల్లా 2-3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి సర్వ్ విషయం ఒకటైతే, రెండవది యాంటీ ఇంక్యుమెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా అక్కడ పనిచేసింది అనేది బీజేపీ వర్గుల యొక్క ఆలోచన, వారి యొక్క ఎక్స్పెక్టేషన్. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే అక్కడ బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ మీద ఫోకస్ చేశారు బీజేపీ వాళ్ళు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాల విషయంలో మమతా బెనర్జీ సక్రమంగా వ్యవహరించట్లేదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఓట్ బ్యాంక్ పాల్పడుతుందనే విషయం ఆరోపణతోటి అమిత్ షా గారు, మోడీ గారు చాలా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ప్రచారం చేశాయి. వాస్తవం ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ బోర్డర్ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. మరి మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా వస్తున్నారంటే కంట్రోల్ చేయలేని స్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు దాన్నే ప్రధాన అంశంగా తీసుకొని ప్రయోజనం పొందాలని పశ్చిమ బెంగాల్ ప్రయత్నం చేశారు, కొంతమేర సఫలీకృతం అయ్యారు. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మమతా బెనర్జీకి గ్రాస్ రూట్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. టిఎంసీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. కాకపోతే ఆమె ఇండిపెండెంట్ గా ఎలక్షన్ లో దిగటం అనేది కొంత మైనస్. ఎందుకంటే అక్కడ మేజర్ గా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత బేస్ ఉన్న పార్టీ, నేషనల్ పార్టీకి ఈ రోజు అది ప్రతిపక్షంగా చాలా బలమైన వాదన వినిపిస్తుంది నేషనల్ ఇంట్రెస్ట్ మీద. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోవటం అనేది మమతా బెనర్జీకి జరిగే నష్టాల్లో ఒకటి. అందువల్ల బీజేపీ అక్కడ కొంత ప్రయోజనం పొందే అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా చాలా నేరో మార్జిన్ లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది నా యొక్క దృఢమైన అభిప్రాయం. కాకపోతే బలంగా ఈ రోజు బీజేపీ అక్కడ స్థానం సంపాదించుకోగలిగింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగిన అనేక అంశాలలో మమతా బెనర్జీ ఏకపక్షమైన నిర్ణయాలు కూడా చాలా వరకు అక్కడ బెంగాల్ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి కలిగించాయి. ఓవరాల్ గా అయితే అక్కడ మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. అవును, నెక్ టు నెక్ ఉంది కదా, కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది మమతా బెనర్జీ వస్తుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే వెంకటస్వామి గారు మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్కి మమతా బెనర్జీ దూరం అవడం ఈ ఎలక్షన్లో ఆమెకు ఏ విధంగా చేటు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే కొన్ని ఒక కాంగ్రెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ద మోర్ దెన్ 10 సీట్స్. సో 10-15 స్థానాలు, నేను పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జ్ గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాము. కాంగ్రెస్ వైపు నుంచి కొంత అధిష్టానము ఆమెతో పొత్తుకు చాలా సానుకూలంగా ఉండే.
జనరల్గా ఏంటంటే రమణారెడ్డి గారు చెప్పింది చాలా వాస్తవం. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాని కారణంగా కాంగ్రెస్ మామూలు జనరల్ వర్కర్ కూడా ఈజ్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ విత్ ఇది మమతా బెనర్జీతో పొత్తుకు పెద్దగా సిద్ధంగా లేదు. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఆలోచన, ఇప్పుడు నేను కూడా ఇన్ఛార్జి, నన్ను కూడా అభిప్రాయం అడిగినప్పుడు నేను చెప్పిన, కాంగ్రెస్ సర్వైవ్ కావాలంటే, అంటే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే సపరేట్ గా పోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది నేను కన్విన్స్ చేయగలిగిన. ఖర్గే గారు, తర్వాత రాహుల్జీ తోటి నేను డైరెక్ట్ నాకున్న రాహుల్జీ తోటి ఉన్నటువంటి ఇంటిమేట్ కారణంగా నేను చేయగలిగిన. సో అది మా జనరల్ సెక్రటరీ అమీర్ సాబు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించి లాస్ట్ ఒక 4 months లో మేము వి కేమ్ టు ఏ కన్క్లూజన్, లెట్ us గో సపరేట్లీ అని. అంటే సిపిఎం తో పోయే అవకాశాన్ని కూడా పరిశీలించారు. బట్ సిపిఎం తో మాకు బిటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, వద్దని మేము గట్టిగా చెప్పినాం. ఇంకా ఇంతో అంతో మమతా బెనర్జీతో పోతే పర్వాలేదు కానీ సిపిఎం తో ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అనేటువంటిది మా బేసిక్ కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని. దీన్నే నేను గ్రాస్ రూట్ లో తిరిగిన వానిగా నేను అధిష్టానానికి చేర్చగలిగిన. కాబట్టి ఆడ పొత్తు కుదరలేదు. రెండోది రమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ అడమెన్సీ, ఇది మమతా బెనర్జీ యొక్క అడమెన్సీ కూడా, ఆమె యొక్క వ్యవహార శైలి కూడా కాంగ్రెస్ ఆమెకు దూరంగా పోవడానికి ఒక కారణమైంది. సో నిజంగా చెప్పాలంటే ఆమె కారణం కంటే మేము మా ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ను అస్తిత్వాన్ని కోసమే సపరేట్ గా వెళ్ళినాం. దాని యొక్క రిజల్ట్ కూడా మేము ఇప్పుడు అసెంబ్లీలో మా వాయిస్ ఉంటుంది. ఈసారి తప్పనిసరి, పోయినసారి 0 మేము కానీ సిపిఎం కానీ 0 కానీ, ఈసారి డెఫినెట్ గా సిపిఎం కూడా అండ్ మేము కూడా అసెంబ్లీలో అడుగు పెడతాం, దాంట్లో డౌట్ లేదు. ఇంకా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అక్కడ సర్ అండ్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ బెంగాల్ ప్రజల్లాగా జరిగింది. అది దాన్ని బీజేపీ 91 lakhs ఓట్స్ అక్కడి నుంచి సర్లో తీసేసినారు. మళ్ళా 30 lakhs ఓట్స్ ను మళ్ళీ రీకన్సిడర్ చేశారు. ఇక్కడే అర్థమైపోతుంది అంటే ఎంత అసంబద్ధంగా సర్ ప్రక్రియ జరిగిందనేది అక్కడ అర్థమైపోతుంది. రెండో విషయం, నేను స్వయంగా పరిశీలనలో ఉండి చెప్తున్నా. నేను మొన్నటి వరకు ఖరగ్పూర్ లో ఉండి వచ్చాను. ఖరగ్పూర్ అసెంబ్లీలో నేను తిరిగాను. గమ్మత్ అని అంటే సర్లో ఎట్లుంటుందంటే తండ్రి ఓటు ఉంది, తల్లి ఓటు ఉంది, కొడుకు ఓటు లేదు. మరి కొడుకు గుచ్చిపేటి అవుతాడా, చొరబాటుదారుడు అవుతాడా? తల్లి ఓటు ఉంది, కొడుకు ఓటు ఉంది, భర్త ఓటు లేదు. ఆయన మరి భర్త గుచ్చిపేటి అవుతాడా? సో ఇది కొంత సార్ అసంబద్ధంగా జరిగిందనేటువంటి భావన గ్రామీణ స్థాయి వరకు వెళ్ళినది. కాబట్టి వారు చెప్పినట్టుగా ఒక చైతన్యం, సోషల్ మీడియా చైతన్యము లేకపోతే మామూలు మీడియా చైతన్యంతో ఎక్కువ మంది ప్రజలు ఓటేసినారు. ఈ తరలి వచ్చినటువంటి దాంట్లో డెఫినెట్ గా మేజర్ ఓటరు బంగ్లా, జై బంగ్లా అనేటువంటి, జై శ్రీరామ్ వర్సెస్ జై బంగ్లా వచ్చినప్పుడు జై బంగ్లాకే ఆ ప్రజలు అది ఇచ్చినారు. సువేంద్రు కూడా ఆ విషయంలో చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మనం చూసినాం, మీడియాలో కూడా చూసినాం. సో ఓవరాల్ గా ఏంటంటే మమతా బెనర్జీ యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆమె బీజేపీని అది ఓవర్కమ్ చేసేటట్టుగా బీజేపీ రెచ్చగొట్టింది. బీజేపీ హెస్ ట్రైడ్ ది లెవెల్ బెస్ట్. ఎట్లయితే బీహార్లో సరదాగా 60 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందో అదే రకంగా బెంగాల్లో గెలవాలనేటువంటి వ్యూహంతో వాళ్ళు చేసినారు. కొంతమేరకు ఇందాక మిత్రులు అన్నట్టు, కొంతమేరకు రమణారెడ్డి గారు అన్నట్టు కొంత సక్సెస్ సాధించిన అనాలిసిస్ ప్రకారం, నేను బెంగాల్కే పరిమితమై చెప్తున్నా, అనాలిసిస్ ప్రకారం మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆల్రెడీ 68 ఎమ్మెల్యే సీట్స్ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నాయి. దీంట్లో 18 నుంచి 20 సీట్లు ఓడిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు 50 మాత్రమే వాళ్ళ చేతికి వస్తాయి. వాళ్ళు కొత్తగా తెచ్చుకోవాల్సినటువంటి సీట్లు 100 సీట్లు ఉన్నాయి. సో ఇది సాధ్యమైనటువంటి, అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి అక్కడ అధికారంలో ఉండి యాంటీ ఇన్కంబెన్స్ తో పాటుగా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషనల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉన్నది. దాని కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అంతా కూడా చాలా రెచ్చగొట్టి దేశం యొక్క మొత్తం శక్తిని
అధికార దుర్వినియోగము ఇదంతా చేసి ఇందాక మాలకొండ గారు ఒక మాట చెప్తున్నారు, గతంలో 8 సార్లు జరిగేటువంటిది ఒక్కసారి జరిగిందని. ఇది క్రెడిట్ మరి కేంద్ర ప్రభుత్వానికి పోతుందా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ పోతుందా తర్వాత, లేకపోతే లోకల్ పోలీస్ పోతుందా తర్వాత విషయం. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే లాస్ట్ టైం, ఇదే యూనియన్ గవర్నమెంట్ నేతృత్వం లాస్ట్ టైం 7 విడతలలో జరిగింది. సో అది ఎట్లా సమర్థించుకుంటారో నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ శశబిషల కంటే రమణారెడ్డి గారు చెప్పినట్టుగా చిన్న మార్జిన్, నేనైతే చిన్న మార్జిన్ అనుకుంటలేను, 200 సీట్ల దాకా షీ మే బ్యాక్ ద ఓట్స్. భారతీయ జనతా పార్టీని 50కి నెట్టేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. లోపల అంటే పైకి కనిపించేటువంటి మీడియా అంటే సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ యొక్క హవా వేరుగా ఉంది. అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి మిత్రులు కూడా అపోహపడి పొరపాటు పడే అంత లెవెల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచార ఆర్భాటం ఉంది అక్కడ. కానీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకంత అది లేని కారణంగా వాళ్ళ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. సో మమతా బెనర్జీకే ఒక ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నా. బట్ దానికి తోడుగా ఏంటంటే సిపిఎం అండ్ కొన్ని సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనేటువంటిది మొత్తం దేశానికంతా అర్థమైంది. అంటే ఈ 4 రాష్ట్రాలు అంటే అమిత్ షా అండ్ మోడీ ద్వయం ఇద్దరు, దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరు కలిసి మొత్తం అక్కడ పోయి ద్రౌపది దాడి చేసినట్టుగానే మమతా బెనర్జీ మీద దాడి చేసింది. నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ మహిళల గురించి చాలా బాగా చెప్తున్నాడు ఆయన, మహిళల యొక్క అభ్యున్నతి, మహిళల యొక్క నారీ శక్తి. మరి ఆ నారీ శక్తినే దఫన్ చేయడానికి మోడీ అండ్ షా కంకణం కట్టుకొని అక్కడ దిగిండ్రు. దానికి తోడు అక్కడ మొత్తం గతంలో ఉన్నటువంటి సిపిఎం ఆడెవ్వరు ఒరిజినల్ బీజేపీ ఫోర్ ఫ్రంట్ లో లేనే లేరు, ఒరిజినల్ బీజేపీ సగం మంది ఏమో టిఎంసీ, సగం మంది ఏమో సిపిఎం బికమ్ దట్ అంటే డమ్మీ. అండ్ అది బయట నుంచి వచ్చిన టిఎంసీ గుండాలు, అటు నుంచి సిపిఎం నుంచి వచ్చిన గుండాలే గుండా రాజ్యం చేసినారు. మమతా బెనర్జీని గుండా అన్నారు కానీ వాళ్ళకి మించిన గుండా రాజ్యం చేసినారు. దాని రిజల్ట్ ఎట్లుంటది అనేటువంటిది నా అంచనా ప్రకారం మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నది. ఓకే వెంకటస్వామి గారు, ఓకే థ్యాంక్ యూ. అలాగే మాలకొండయ్య గారు చెప్పండి, మీరు మాలకొండయ్య గారు మీ ముందు 2-3 సవాళ్ళు ఉంచారు. అలాగే నేను ఇంకో సవాళ్ళు విసురుతున్నాను మీకు. ఏంటంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పోరు ఎలా మారింది అంటే యూజువల్గా అది రాష్ట్రానికి సంబంధించే ఉంటుంది, కానీ ఇక్కడ రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మారినట్టుగా ఉన్నాయి రాజకీయాల్లోని. ఎందుకంటే ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టుగా అమిత్ షా గారు లేకపోతే పిఎం గారు కూడా ప్రత్యేక దృష్టి సారించడం కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా అంటే ఒక ఎలక్షన్స్ జరిగే తీరులో కొంత పక్షపాతాన్ని చూపిస్తోందని ఆల్రెడీ మమతా బెనర్జీ గారు ఆరోపించారు కూడా బీజేపీ మీద. దీన్ని మనం ఎలా చూడొచ్చు మాల్కొండయ్య గారు? వాళ్ళ ఒక కూటమిలా వెంకటస్వామి గారు మాల్కొండయ్య గారికి టర్న్ ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ కూటమిలో రమణారెడ్డి గారు చెప్పండి. రేపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒకవేళ అధికారాలకు వస్తే మీరు అక్కడ మహిళా ముఖ్యమంత్రి నారీ శక్తి తోటి ఆడ చేయగలుగుతారా? అస్సాంలో చేయగలుగుతారా? పశ్చిమ బెంగాల్, అస్సాంలో, పుదుచ్చేరిలో చేయగలుగుతారా? ఎక్కడైతే మీరు అధికారంలోకి వస్తా అనుకుంటున్నారో నారీ శక్తికి మహిళా రిజర్వేషన్లకు మీరు పెట్టిన బిల్లుకు నారీ శక్తి పట్ల అంత ప్రేమ అంత గౌరవం ఉన్నట్లయితే తప్పనిసరిగా రేపు జరగబోయే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాల్కొండయ్య గారు అందరూ మీకు గోడ కట్టేశారు, చెప్పండి. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రమణారెడ్డి గారు, చాలా బాగా అడిగారు. చెప్పండి మాల్కొండయ్య గారు. చిన్న సవాల్ ఏంటంటే దేశ ప్రజలందరి తరఫున బీజేపీ పార్టీకి ఒక సవాల్ అండి. మీరు మీ పార్టీలో ఫస్ట్ మహిళా బిల్లుని అమలు చేయండి. మీ పార్టీకి ఇచ్చే సీట్లలో మహిళా బిల్లుని అమలు చేయండి. అంటే ఎన్నికలకు వెళ్ళే చోట ప్రతి చోట అమలు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు
మొదటిగా బ్రదర్ అడిగినటువంటి మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత ఇదిగా ఉంటుందో, కేంద్ర మంత్రుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్ సభ్యుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇవాళ పోటీ చేసిన వాళ్ళు మహిళలు ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి డేటా నెట్ లో కూడా ఉంది, తీసి చూడండి. మమ్మల్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఏదైనా సమాధానం చెప్తారు. అవన్నీ పోయండి, అవన్నీ రమణారెడ్డి గారు, మాలకొండయ్య గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. వెయిట్ చేయండి, మాలకొండయ్య గారు మాట్లాడాక మీకు టర్న్ ఇస్తాను. ఇప్పుడు చాలా విషయాలు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఇవాళ మహిళా శక్తి, నారీ శక్తి అంటే మనకు ఉండేటటువంటి సెక్టార్లో మహిళా శక్తికి మనం గౌరవం ఇవ్వాలి, యువకులకు గౌరవం ఇవ్వాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి, లాయర్లకి డాక్టర్లకి గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏదో మహిళా శక్తి అంటే మహిళా శక్తి ఒకటే అనేది కాదు. అక్కడ మహిళలకు ఎంతవరకు మనం ఇవ్వాలో అంతకు మించి గౌరవం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇవాళ ఆర్థిక మంత్రి, భారతదేశంలో ఆర్థిక మంత్రి మన యొక్క తమిళనాడు సోదరిమణి ఎన్ని బడ్జెట్లు పెట్టింది నిర్మలా సీతారామన్ అక్కయ్య గారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ సంబంధించినటువంటి ఒక ఐడియాలజీ ప్రకారం మేము అన్ని సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులకి, అటు రైతుల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, మహిళల పరంగా కానివ్వండి, యువకుల పరంగా కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పరంగా కానివ్వండి, ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో వారికి న్యాయం చేస్తూనే అన్ని విధాలా మనం ముందుకెళ్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రపతిగా తీసుకొచ్చినటువంటి ఒక గిరిజన మహిళ. ఎప్పుడైనా ఆలోచించారు ఆ విధంగా? మీరు ఎవరున్నాను ఏ విధంగా అయినప్పుడు కూడా ఏ విధంగా ఒకసారి వినండి. మీరు చెప్పిన వాస్తవాలు మీరు చెప్పిన వినాలంటే కాదు, వినండి ఒకసారి. మీరు అడిగారు చెప్పింది కూడా వినాలి ఒకసారి. అవమానపరిచినారు ఎవరిని అవమానపరిచారు? పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ చదువుతున్నటువంటి ఒక డాక్టర్ ని మమతా బెనర్జీ ప్రభుత్వము ఒక డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి అమ్మాయిని చంపేసేబడింది, వాళ్ళ గోండాలు చంపేశారు. అంటే అక్కడ ఏం జరిగింది? అందుకు మీకు దీదీ గారు కావాలి మీకు. అంటే ఒక డాక్టర్, మహిళా డాక్టర్ ని చంపినటువంటి దీదీ గారి ప్రభుత్వం మీకు అక్కడ కావాలి. దాదాపుగా 10 మంది న్యాయమూర్తుల్ని కిడ్నాప్ చేసి వ్యవస్థ అవమానపరిచినటువంటి దీదీ ప్రభుత్వం మీకు కావాలి. న్యాయమూర్తుల్ని పశ్చిమ బెంగాల్లో కిడ్నాప్ చేయడం మీరు అంగీకరిస్తున్నారా? న్యాయమూర్తుల్ని కిడ్నాప్ చేయడం మీరు అంగీకరిస్తున్నారా? ఒక మహిళా డాక్టర్ ని చంపేయడం మీరు అంగీకరిస్తున్నారా? ఈ రెండు చేసింది కాబట్టి దీదీ ప్రభుత్వం మీకు కావాలా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అండి? మీరు ఆగండి ఒకసారి. ఒక పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ ని చంపేసినందుకు దీదీ ప్రభుత్వం కావాలా? 10 మంది న్యాయమూర్తుల్ని కిడ్నాప్ చేసినందుకు దీదీ ప్రభుత్వం కావాలా? ఖచ్చితంగా 175 సీట్లు 175 సీట్లతో పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మీరు కోరుకున్నటువంటి దీదీ మేడం గారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఇంకొక విషయం కూడా గమనించండి, 5 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావట్లేదు, సీట్లు కూడా రావట్లేదు. మీరు ఇవాళ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పేరులో ఉంది, దిగ్గడానికి సిద్ధంగా ఉంది. మీకు మాలకొండయ్య గారు, వెంకటస్వామి గారు, మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఇంకా కేరళ ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. కానీ మీరందరూ చెప్పిన విశ్లేషణ ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ విషయాన్ని పక్కన పెడితే మీరందరూ చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ నెక్ టు నెక్ మమతా బెనర్జీ గారికి అలాగే బీజేపీకి మధ్య నెక్ టు నెక్ నడుస్తోంది. మరి ఎవరు గెలుస్తారు? అనుష మేడం గారు నన్ను ప్రశ్నలు వేసిన వీళ్ళు నలుగురు 2 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. చెప్పండి, అడగండి. ఒక మహిళా డాక్టర్ ని ప్రాణాలు తీసినటువంటి మోదీ ప్రభుత్వం కావాలా? 10 మంది న్యాయవాదుల్ని కిడ్నాప్ చేసినటువంటి ముఖ్యమంత్రి దీదీ ప్రభుత్వం కావాలా? అంటే ఈ రెండింటికి వెంకటస్వామి గారు చెప్పండి. ఈ రెండు జరిగినా పర్వాలేదా? చెప్పండి వెంకటస్వామి గారు మీరు చెప్పండి. మాలకొండయ్య గారు మీకు ఒక ప్రశ్నను సంధించారు, దానికి మీరు సమాధానం చెప్పండి.
రెండు ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా మేడం. ఒక మహిళా డాక్టర్ ని చంపినటువంటి ప్రభుత్వం దీది ప్రభుత్వం మళ్ళీ మీకు కావాలి. అలాగే రమణారెడ్డి గారు కిడ్నాప్ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ మీకు కావాలి. ఓకే రమణారెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. వెంకటస్వామి గారు వెయిట్ చేయండి, మీరు వెంకటస్వామి గారు ఒకసారి వెయిట్ చేయండి. రమణారెడ్డి గారు మీరు మాట్లాడండి. కొండయ్య గారు ఇవాళ యూపీలో మహిళలపై ఎన్ని అత్యాచారాలు జరిగాయి దేశం అంతా తెలుసు. చెప్పండి, నేను అడిగిన సమాధానం చెప్పండి. నువ్వు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో నేను మాట్లాడుతున్నది కదా, దీదీ ప్రభుత్వం మీకు కావాలి అంటే మహిళల మీద మర్డర్లు జరుగుతాయి, మహిళలను చంపేస్తారు, డాక్టర్లను చంపేస్తారు, న్యాయమూర్తులు కిడ్నాప్ చేస్తారు, న్యాయధర్మాన్ని కిందపరుస్తారు. మీకు దీదీ ప్రభుత్వం కావాలి. అక్కడ చెప్పండి, మాకు మహిళలతో పడలేదు, న్యాయమూర్తులతో పడలేదు, మాకు దీదీ ప్రభుత్వం కావాలని మీరు చెప్పండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రజల నాడి గురించి మాత్రమే అటు పాపిరెడ్డి గారైనా నేనైనా రమణారెడ్డి గారైనా మాట్లాడేది. వెంకటస్వామి గారు మనం మళ్ళీ డిబేట్లో ఆ అంశాల గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే కేరళ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కేరళలో కూడా ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ నమోదయ్యాయి. పీపుల్స్ పల్స్ రిపోర్ట్ ప్రకారం ఎల్డీఎఫ్కి 55 నుంచి 65 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజెంట్ అధికారంలో ఉన్న యూడీఎఫ్కి 75 నుంచి 85 సీట్లు, ప్రతిపక్ష పార్టీ యూడీఎఫ్ ప్రతిపక్ష పార్టీ 75 నుంచి 85 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదర్స్కి 3 సీట్లు. అలాగే చాణక్య స్ట్రాటజీస్ రిపోర్ట్ ప్రకారం ఎల్డీఎఫ్కి 58 నుంచి 64 సీట్లు, అలాగే యూడీఎఫ్కి 72 నుంచి 80 సీట్లు, అలాగే అదర్స్కు 1 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాస్ గ్రూప్ ఇచ్చిన సర్వే ప్రకారం ఎల్డీఎఫ్కు 61 నుంచి 66 సీట్లు, అలాగే యూడీఎఫ్కు 76 నుంచి 81 సీట్లు, అలాగే అదర్స్కు 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మేజర్గా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం మనకు కనిపిస్తున్నాయి. మరి లాస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎల్డీఎఫ్ పరిపాలన మనం ఎలా ఉందనుకోవాలి? ఈసారి కథే ప్రతిపక్షంలో మాత్రం ఎల్డీఎఫ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ చూశాక మీకు ఎలా అనిపిస్తోంది? ఏం చెప్తారు మీరు ఈ పోల్స్ విషయంలో? మీరు ఏకీభవిస్తున్నారా? మీ ఒపీనియన్ ఎలా ఉంది? మాట్లాడే విషయాల గురించి మాట్లాడితే అన్నింటింగ్, దాని ఇప్పుడు మహిళల విషయం గురించి మాట్లాడితే ఇక అది అన్నింటింగ్ ఉంటుంది. వేరే విషయాల గురించి మనం అందరం కూడా కన్ఫైన్ టు ది ఎగ్జిట్ పోల్స్, ఈ రిజల్ట్స్ మీద మాట్లాడితేనే కొంత మీనింగ్ఫుల్ ఉంటుంది. జనాలు చూసే వాళ్ళు కూడా చూస్తారు. మన సొంత కవిత్వం పెట్టుకుంటే కూడా లాభం లేదు, అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా కేరళ ఎలక్షన్స్లలో అంటే ఆనవాయితీయా లేకపోతే అది ఎట్లా ఏ పేరు పెట్టినా కానీ ఎప్పుడు కూడా 2 ఫ్రంట్సే. ఒకటి యూడిఎఫ్ అండర్ ద కాంగ్రెస్ లీడర్షిప్, ఎల్డిఎఫ్ ఈజ్ అండర్ ద సిపిఎం అంటే లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఈ 2 కూడా ఎప్పుడు ఎట్లుండేదంటే మొత్తం మీరు కేరళ చరిత్ర మొత్తం చూస్తే ఒకసారి ఎల్డిఎఫ్ గెలిస్తే మళ్ళీ ఆల్టర్నేటివ్గా మళ్ళీ యూడిఎఫ్, మళ్ళీ యూడిఎఫ్ మళ్ళీ ఎలక్షన్స్ పోతే ఎల్డిఎఫ్, ఆల్టర్నేటివ్గా ఎప్పుడు కూడా కేరళలో వచ్చేది. కానీ సర్ప్రైజింగ్ గత ఎన్నికలలో ఎల్డిఎఫ్ 2సారి గెలిచింది. కాంగ్రెసే గెలవాలి, అప్పుడు యూడిఎఫ్ గెలవాలి. కానీ అక్కడ ఏ కారణాలు ఎక్కువ డామినేట్ చేసినాయి కానీ ఎల్డిఎఫ్నే గెలిచింది. 2 సార్లు ఎల్డిఎఫ్ అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ ఎల్డిఎఫ్ గెలవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కేరళ రాజకీయాలు ఎలక్షన్లో మన చరిత్రను పరిశీలిస్తే అది 10 ఏళ్ళు ఎల్డిఎఫ్ కంటిన్యూ ఉండడం అనేది ఒక గొప్ప విషయం. ఈసారి 77 తర్వాత 2 సార్లు ఇదే మొదటిసారి ఎల్డిఎఫ్ 2 సార్లు అధికారంలో. ఈ మళ్ళీ ఎల్డిఎఫ్ గెలిచే అవకాశం లేదు. ఒక విధంగా ఇది యూడిఎఫ్ కు అంటే నా ఉద్దేశంలో కాంగ్రెస్ కొంత పెద్దగా ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ఒక రాష్ట్రం దానికి అదనంగా వస్తున్నది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో ఇప్పుడు 5 అంటే ఒకటి యూనియన్ టెరిటరీ, 4 ఇది స్టేట్స్, ఎక్కడ కూడా కాంగ్రెస్ అధికారం లేదు.
కానీ ఈసారి కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి కొంత వాళ్ళకు మనోస్థైర్యం కానీ కొంత ఇది ఒక స్టెబిలిటీ కాన్ఫిడెన్స్ పెరిగే ఒక విషయంగా కేరళ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి అంటే జాతీయ స్థాయిలో పనికిరావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ కాకముందు నుంచి వెళ్ళి 1 year ముందు నుంచి వెళ్ళి ఈసారి యూడిఎఫ్ వస్తుంది, ఎల్డిఎఫ్ ఓడిపోతుంది అనేది నడుస్తున్నది. అక్కడ ఎలక్షన్స్ చాలా ముందు నుంచే అవుతుంది. కాబట్టి ఈసారి అందులో ఎల్డిఎఫ్ ఈసారి అధికారం కోల్పోవడం, యూడిఎఫ్ రావడం అనేది అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు, గెలుస్తున్నది. అయితే ఇక్కడ చాలా విషయాలలో ఎందుకంటే కేరళ ఓటర్స్ వినూత్నంగా ఎందుకు మనకు తెలియదు కానీ అది మంచి పరిపాలన, చెడ్డ పరిపాలన, లేకపోతే ఏ పరిపాలన ఉన్నప్పటికీ కూడా 77 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్టర్నేటివ్ గెలుపుకుంటూ వచ్చారు. లాస్ట్ ఎలక్షన్లో మాత్రం ఎల్డిఎఫ్ మళ్ళీ పట్టం కట్టి. కాబట్టి ఈసారి ఆ మార్పు జరుగుతుంది. ఆ మార్పులో కూడా ఎందుకంటే 10 years తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కానీ ఓటర్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి రోజు రోజు. అవి తీర్చే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువగా అవుతున్నది. ఇదే కేరళ ప్రభుత్వం కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా అదే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కొంత అసంతృప్తి తర్వాత చేంజ్ అనేది వాళ్ళకి అక్కడ అనవాయితీ. కాబట్టి ఈసారి యూడిఎఫ్ మంచి మెజార్టీతో అంటే దాదాపు అక్కడ చాలా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. 10-15 సీట్లు అంటేనే మంచి మెజార్టీతోనే గెలుస్తారు. కాబట్టి అది ఒక విధంగా కాంగ్రెస్ కు కొంత రిలీఫ్. తర్వాత రెండోదికి ఏంటంటే ఇది ఎల్డిఎఫ్ అనేది మళ్ళీ ప్రతిపక్ష స్థాయికే పోవడం జరుగుతుంది. మాలకొండయ్య గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ అలయన్స్లో ఉన్న యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా అదే చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు? వెరీ క్విక్గా చెప్పండి. అనుష గారు, కేరళలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన పెద్దలు రామిరెడ్డి గారు మాట్లాడినట్టుగా ప్రభుత్వాలు అటు ఇటు రావడం అనేటటువంటిది ఒక సిస్టంగా ఉంటే, లాస్ట్ టైము రెండోసారి ఎల్డిఎఫ్ రావడం అనేటటువంటిది అక్కడ ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఈసారి కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్య పాలన లేకపోతే చట్టబద్ధమైన పాలన మన మిత్రులు ఇప్పటిదాకా అడిగినటువంటి విధంగా అక్కడ కేరళలో కూడా ప్రభుత్వాలు నడవట్లేదు. దానికి ఆల్టర్నేటివ్గా అటు కమ్యూనిస్ట్ పార్టీ కూటమి, కాంగ్రెస్ పార్టీ కూటమికి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చాలా బలపడింది. వాళ్ళ కేరళలో బలపడింది. ఎమ్మెల్యే స్థానాలు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓటు శాతం కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే రేపు పోలింగ్ జరిగినటువంటి ఈ రోజు నుంచి కౌంటింగ్ జరిగేదాకా కొంత వెయిట్ చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏ ప్రభుత్వాలు వస్తాయనేటటువంటి విషయం కంటే కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్ల ఆధారంగానే అక్కడ ప్రభుత్వాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కేవలం మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ప్రభుత్వాలు వచ్చేస్తాయి అనేటటువంటిది డైరెక్ట్ గా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీ అభిప్రాయంలో హంగొస్తుందనండి? అదే చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఎల్డిఎఫ్ ప్రభుత్వం వచ్చేస్తుంది, యూడిఎఫ్ ప్రభుత్వం వచ్చేస్తుంది అనే పరిస్థితి లేదు. అక్కడ మూడో స్థానంలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ గా బలపడింది. అక్కడ జాతీయవాదులు పెరిగారు, చట్టాలను గౌరవించే వాళ్ళు పెరిగారు, ప్రజాస్వామ్య పాలన కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయి, పెద్ద ఎత్తున ఓటింగ్ వస్తుంది, నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఎలక్షన్స్ లో ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు మీరు? అంటే ఎన్ని వస్తాయని నేను చెప్పలేను, కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఆ రెండు ప్రభుత్వాలు స్పష్టంగా వస్తున్నాయనేటటువంటి అవకాశం లేని స్థాయిలో సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీ. ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అది మా నాయకత్వం మీద కాన్ఫిడెన్స్, మా మోడీ గారి మీద, మన ప్రధానమంత్రి మీద ఒక నమ్మకం, అమిత్ షా గారి మీద నమ్మకం. మన చట్టాలను గౌరవించేది భారతీయ జనతా పార్టీ. అక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు. అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కూడా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇవాళ మనం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. అక్కడ ఉండేటటువంటి ఏదైతే జాతీయవాదుల యొక్క సంఖ్య పెరిగింది, రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదు. కేరళలో ఎంత వెనుకబడి ఉందంటే అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా మూడో స్థానాన్ని ఎంకరేజ్ చేశారు. ఇంతకుముందు మీరు చూశారు, భారతీయ జనతా పార్టీకి అక్కడ పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈసారి ఎందుకు అంత పెద్దగా వచ్చింది? ఎందుకని అంత సమర్థమైన ఎమ్మెల్యేలు గారు? అయితే మనము అస్సాం ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకసారి చూద్దాము. అస్సాం ఎగ్జిట్ పోల్స్ అలాగే పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ కూడా చూసేసి మన డిబేట్ని కంక్లూడ్ చేద్దాం. అస్సాం ఎగ్జిట్ పోల్స్ చూస్తే
పీపుల్స్ పల్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీజేపీకి 68 నుంచి 72 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 7 నుంచి 10 సీట్లు. అలాగే చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, పోల్స్ ప్రకారం 88 నుంచి 98 సీట్లు బీజేపీకి వచ్చే ఛాన్స్ కనపడుతోంది. అలాగే ఐఎన్సీకు 22 నుంచి 32 సీట్లు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం కనపడుతోంది. పల్స్ టుడే సర్వే ప్రకారం పాండిచ్చేరి పోల్స్లో చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్కి 17 నుంచి 20 సీట్లు, బీజేపీ అలయన్స్కి 10 నుంచి 13 సీట్లు, ఇతరులకి 1 సీటు. చాణక్య స్ట్రాటజీస్ చూస్తే ఐఎన్సీ అలయన్స్కి 17 నుంచి 20 సీట్లు, సేమ్ ఇచ్చారు పల్స్ టుడే లాగే వీరికి. అలాగే బీజేపీకి మాత్రం 9 నుంచి 13, ఇతరులకి సేమ్ ఇచ్చారు, 1 సీట్ వచ్చే అవకాశం అసలు లేకపోవచ్చు అని. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐఎన్సీ అలయన్స్కి 16 నుండి 19 సీట్లు, అలాగే బీజేపీ అలయన్స్కి 10 నుంచి 12 సీట్లు, అలాగే ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. సో ఇవి ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు చూశారు కదా. అస్సాంలో పుదుచ్చేరిలో డెఫినెట్గా ఎన్డీఏ వచ్చే ఛాన్స్ కనపడుతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అలాగే అస్సాంలో కూడా బీజేపీ వికసించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి కూడా. మరి ఇవ్వండి ఇవాల్టి మన విశ్లేషణ, ఈ ఎగ్జిట్ పోల్ వివరాలు. మరి ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు మా స్పెషల్ గెస్ట్లందరికీ, మాలకొండయ్య గారికి అలాగే పాపిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.